నమస్తే, నేను సిరి. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో చాలా వరకు అయితే కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధులు విస్తరిస్తున్నట్టు కూడా ఒక వార్త అయితే రియల్ ఎస్టేట్ రంగంలో వినిపిస్తుంది. మరి అంటే ఏం జరుగుతుంది, మరి విస్తరణ ఎలా ఉండబోతుంది ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్టన్ ఆక్సిజన్ ఫౌండర్, CEO, టెడెక్స్ స్పీకర్, ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో లెజెండరీ అవార్డు గ్రహీత డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే ఏదైతే మన హైదరాబాద్ ఏదైతే ఉంది దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు, జిహెచ్ఎంసీని, హెచ్ఎండిఏ వీటిని ఎక్స్టెండ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే వినిపిస్తుంది సార్. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అంటే ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఇది చాలా పెద్ద క్వశ్చన్ అమ్మా. నువ్వు ఇంత సింపుల్గా 2 నిమిషాలు అడిగి చెప్పమంటే ఎట్లా? నేను జాగింగ్ పరిగెట్టినా, PT ఉషలా పరిగెట్టినా చెప్పలేను. అంటే మాకు ఇలాంటి పెద్ద పెద్ద డౌట్స్ అన్ని మీరు చాలా చిన్నగా చెప్తారు కాబట్టి, క్లియర్ చేస్తారు కాబట్టి అందుకే మిమ్మల్ని పిలుస్తాం. అందుకని తొక్కేస్తున్నాం పెద్ద క్వశ్చన్. లేదు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేకమైన సందర్భాల్లో అనేకమైన డెసిషన్ తీసుకోబడుతుంది. కొన్ని స్టార్ట్ అయ్యి కొన్ని స్టార్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈజ్ లుకింగ్ అట్ బ్రాండ్ హైదరాబాద్. అంటే తెలంగాణ స్టేట్ కూడా ఏ స్టేట్కి తీసిపోయిన విధంగా ఉండాలనేది ఒక ఆకాంక్ష. ఆయన బేసికల్గా రియల్ ఎస్టేట్లో నుండి వచ్చారు. ఆయన ఈ నోస్ వాట్ ఈస్ దట్ అని రియల్ ఎస్టేట్లో అనేది తెలుసు ఆయనకి. సో ఇప్పుడు మెయిన్గా నువ్వు 2 ప్రస్తావనలు తెచ్చావు. ఒకటి హెచ్ఎండిఏ గురించి తెచ్చావు, ఒకటి జిహెచ్ఎంసీ గురించి తెచ్చావు. అంతకుముందు కార్యక్రమంలో నేను చెప్పింది ఏంటంటే, మీరు విభజించడం జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, డిటిసిపి, జీపీ, ఇది 4 సెక్షన్లు ఉన్నాయి. సిటీలో జిహెచ్ఎంసీ అంటారు. అప్ టు ORR హెచ్ఎండిఏ, ORR టు RRR డిటిసిపి, RRR టు తెలంగాణ బార్డర్ ఇది రూరల్ ఏరియా అని. సో అంటే ఏమవుతుందంటే జిహెచ్ఎంసీ 3-4 లక్షలు ఉంటే హెచ్ఎండిఏ 50-30 లక్షలు ఉంటుంది, డిటిసిపి 10-50 ఉంటుంది. అంటే కరెక్ట్ రఫ్గా. జీపీ తక్కువ ఉంటాయి. దూరం వెళ్తున్న కొద్ది రేట్లు తక్కువ ఉంటాయి, వాల్యూస్ తక్కువ ఉంటాయి. సో ఎక్కువ ల్యాండ్ వస్తుంది. ఇదే డబ్బులు ఇక్కడ అక్కడ పెడితే అప్రిషియేషన్ వేరే వస్తుంది, ల్యాండ్ వేరే వస్తుంది. సో ఇప్పుడు ఇవాళ క్వశ్చన్ ఏంటంటే, మనకి ORR వచ్చాక ఎన్ని సదుపాయాలు వచ్చాయో మనం ఆల్రెడీ చూసాం. RRR వస్తే ఎన్ని సదుపాయాలు వస్తాయో అనేది కూడా ముఖ్యంగా RRR రెడీ అయిపోతే కనుక తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ రావడానికి ఇప్పుడు 4 గంటలు పడుతుంది, 3.5-4 గంటలు. అప్పుడు 1.5-2 గంటలు వస్తారు. అంటే హాఫ్ టైం ఈజ్ రెడ్యూస్. సో దానివల్ల ఎంత ఫ్యూల్, ఎంత ఎఫిషియన్సీ. రోడ్డు మీద 100 km/స్పీడ్ వాళ్ళే అలౌ చేస్తారు, 100 kilometers. అంటే డిస్టెన్స్ చాలా తగ్గిపోతుంది స్పీడ్ పెరిగినప్పుడు, టైం. సో ఇప్పుడు ఏమంటారంటే జిహెచ్ఎంసీ పరిధి ఏది ఉందో అది ORR వరకు పెంచుతూ ఉంటున్నారు. అంటే ల్యాండ్ వాల్యుయేషన్ పెడితే గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతుంది. ఎట్లా? ఇప్పుడు అంతకుముందు 20,000 కొనేది ఇప్పుడు 50,000 అయింది అనుకోండి. ఆ 50,000 మీద వస్తుంది కదా, అంతే పర్సంటేజ్ 7.6 వస్తుంది. ఫ్రీ డెవలప్మెంట్ ఫీజు, రకరకాల ఫీజులు ఉన్నాయి మనకి. సో ఆ వాల్యూ పెరిగినప్పుడు ఓనర్స్ హ్యాపీ, గవర్నమెంట్ హ్యాపీ, బయ్యర్స్ ఇప్పుడు కాబట్టి తర్వాత హ్యాపీ అవుతారు. ఇది అంటే దీంట్లో బయ్యరు, సెల్లరు, ఏజెంట్, రియల్టర్ ఇలా ఉంటారు. విన్ సిచ్యువేషన్. ఇప్పుడు అందరికీ విన్ సిచ్యువేషన్. అయితే రావడానికి దానికి జిహెచ్ఎంసీ కండిషన్స్ మీటప్ అవ్వాలి. సో ఇప్పుడు ఏమంటారంటే జిహెచ్ఎంసీ పరిధిని ORR వరకు పెంచి, ఇప్పుడు ఏదైతే హెచ్ఎండిఏ ఉందో ఆ హెచ్ఎండిఏ పరిస్థితిని ORR నుండి RRR దాకా చేస్తూ ఉంటున్నారు. అంటే సో ఇక్కడ ఏరియా హెచ్ఎండిఏ నుండి జిహెచ్ఎంసీకి వెళ్తుంది, అక్కడ ఏరియా డిటిసిపి నుండి హెచ్ఎండిఏకి వస్తుంది. సో 2 కూడా డబ్బులు వచ్చే కార్యక్రమం. వాల్యుయేషన్ పెరుగుతుంది భూమికి, కొనుక్కునేవాడికి అప్రిషియేషన్ బాగా వస్తుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ అనగానే సిటీ, మెయిన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మెయిన్ సిటీ. హెచ్ఎండి అంటే నెక్స్ట్ సిటీకి వచ్చేది హెచ్ఎండి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్. ఇప్పుడు RRR కంటే చాలా ల్యాండ్ అవైలబుల్ ఉంది మనకి. ఆ ల్యాండ్ అంతా కూడా మనకి అవైలబిలిటీ వచ్చి వాల్యుయేషన్ బాగా పెరుగుతుంది, రెవెన్యూ జనరేషన్ అవుతుంది అందరికీ. అటు ఏజెంట్స్ కానీ, ఇటు బయర్స్ కానీ, అటు సెల్లర్స్ కానీ, అటు గవర్నమెంట్కి కానీ, ఇవన్నీ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. సో ఇది ఎప్పుడోటో ప్రణాళిక చేస్తున్నారు, కానీ చూడాలి. ఇప్పుడు ఎన్ని పెరగాలంటే, ఇప్పుడు హెచ్ఎండిఏ RRR దాకా వెళ్ళాలంటే దే షుడ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. అది తెలిసి సుమారు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఇరిగేషన్కి, తర్వాత డ్రైనేజీలు ఇవన్నిటి కూడా దాదాపు 17,200 కోట్లు అలొకేట్ చేయడం జరిగింది. సో ఆ డబ్బులతో ఇవి విస్తరణ చేస్తారు.
ఇది పరిధి పెంచితే కదా, పరిధికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. రియల్ ఎస్టేట్లో పెరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఏమీ చేయలేరు. ఇప్పుడు మనకి కంపేర్ టు అదర్ సిటీస్ ఇన్ ఇండియా, హైదరాబాద్ ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ, ఇన్ ది వరల్డ్. ఇండియాలో 2వ ప్లేస్లో ఉంది, వరల్డ్లో 4th ప్లేస్లో ఉంది. ఒకసారి మనం అనుకుంటే నిజంగా 4th సస్టైనబుల్ సిటీ వచ్చిందంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. రావడానికి ఎంత టైం పడుతుంది, టూ ఎర్లీ. సో బట్ ప్లాన్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ సంబంధిత అధికారులకి జిహెచ్ఎంసీలోను, డిటిసిపి, హెచ్ఎండిలో వీళ్ళందరూ కూడా ప్రణాళిక చేసి వర్కౌట్ చేయమన్నారు. వాట్ ఈజ్ ఫీజిబుల్, వాట్ ఈజ్ ఎంతవరకు పెంచవచ్చు, ఎన్ని గ్రామాలు పెంచి, కొన్ని గ్రామాలు విలీనం అయిపోతున్నాయి. అంటే మొన్న 7 గ్రామాలు చేశారు. ఇప్పుడు నుంచి ఈ హెచ్ఎండి విస్తరణ 7,000 స్క్వేర్ మీటర్ ఉంటే 14,000కి చేయమని అన్నారు. అట్లా హెచ్ఎండి పరిధిని పెంచమన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ బాగా పుంజుకునే అవకాశం ఉంది. స్టేట్మెంట్ రూపంలో కాకుండా ఒకసారి ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారా ఇంకా గ్రోత్ అనేది ఆకాశంతో అయితే ఎదుర్కొతుంది. మన మామూలు మనుషులు పట్టుకునే లెవెల్లో ఉండదు. ఇప్పుడైతే ఓకే, లాస్ట్ 10 yearsలో ఎంత గ్రోత్ వచ్చిందో మనం చూసాం. నెక్స్ట్ 10 yearsలో ఎంత గ్రోత్ వస్తుందో రే ఆఫ్ హోప్, కాన్ఫిడెన్స్ కల్పిస్తున్నారు. అయితే రియల్గా కొద్దిగా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. ఇప్పుడు ప్రాబ్లీ ప్రణాళిక చేస్తున్న, ప్లానింగ్ ఈజ్ డన్ హౌ టు అకామిడేట్. ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్ పాత సీఎంలు అందరూ డెవలప్ చేసినంత హైదరాబాద్ అంచెలంచెలుగా ముక్కలుగా డెవలప్ అయింది. కానీ ఇప్పుడు ఒకటే ఫేజ్లో డెవలప్ అయ్యే ఛాన్సులు కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు టెక్నాలజీ కానీ, డబ్బులు కానీ, అన్నీ కూడా, పాపులేషన్ కానీ ఒక 30-40 years తక్కువ ఉంది. ఇప్పుడు వచ్చేసరికి ఈ స్టెప్స్ ఏవైతే తీసుకున్నారో, హెచ్ఎండి పెంచడం, జిహెచ్ఎంసీ పరిధి పెంచడం, రేట్లు కూడా మనం అనుకున్న పెంచుతారని, అది కూడా అంటే అన్నీ కూడా ఒకేసారి పెరిగి ఆ స్మార్ట్ సిటీ వైపు అడుగులేస్తున్నాయి. 4 గోల్ఫ్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఏఐ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఇండస్ట్రీ కారిడార్, ఐటీ కారిడార్, ఇవన్నీ కూడా మన కొత్త ప్లాన్లో రాబోతున్నాయి. పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ఆ ప్లాన్ వచ్చిందంటే కంప్లీట్ క్లారిటీ టు ది బిల్డర్స్, టు ది ఏజెంట్స్, టు ది బయ్యర్స్ అనేది ఉంటుంది. సో అది దానికి ప్రయత్నం చేస్తున్నారు. ఐ థింక్ డెఫినెట్లీ విత్ ద ఇంటెన్షన్ ఉంది. కాబట్టి మన దావోస్ వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ డబ్బులు ఫండింగ్ మాట్లాడుకున్నారు, కొన్ని కంపెనీలతో మాట్లాడుతున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీలతో, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, ఇవి కూడా కొన్ని వచ్చాయనుకోండి. ఆల్రెడీ అమెజాన్ ఈజ్ గోయింగ్ ఇన్ ఎ బిగ్ వే. అమెజాన్ ఆల్రెడీ 3 చోట్ల ల్యాండ్ కొనేసి ఆల్రెడీ యాక్టివిటీ స్టార్ట్ చేశారు. అట్లానే రిలయన్స్, అదాని, టెస్లా అసలు డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ట్రంప్ అక్కడ అడ్వైజర్ అయిన తర్వాత అమెరికన్ గవర్నమెంట్కి ట్రంప్ చక్రం తిప్పడం మొదలుపెట్టారు. ట్రంప్ చక్రం తిప్పడం మొదలుపెడితే మిగతా వాళ్ళందరూ మూత మోసుకోవాలి. అంటే ఇప్పుడు టెస్లా అంటే మనకి ఎలన్ మస్కే వస్తాడు కాబట్టి ఆయన చెప్పినట్టు కూడా కొన్ని జరిగే ఛాన్సెస్ చెప్పినట్టే జరుగుతాయి. ఎందుకంటే ట్రంప్కి రైట్ హ్యాండ్. రైట్ సార్.